చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్, సీఎం బాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ లో వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పర్యటనలో భాగంగా ఇవాళ వీరిరువురు ప్రధాని మోదీతో సమావేశమై అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించారు. అనంతరం బాబు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఏపీ అభివృద్ధి సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, అవ్వచ్చు. రైట్ యమున. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన, ఢిల్లీ పర్యటన అయితే ముగిసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఢిల్లీ పర్యటన పూర్తిగా ఆద్యంతం కూడా ఫలప్రదమైందని కూడా మనం భావించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆయన ఈ రోజు పూర్తిగా కూడా అంటే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్, వాళ్ళ ఇద్దరు కుమారులకి వివాహం జరిగింది. వాళ్ళ యొక్క రిసెప్షన్ అయితే ఢిల్లీలో ఏర్పాటు చేస్తే ఆ రిసెప్షన్ కి వెళ్ళడం జరిగింది. అనంతరం కూడా వాబ్రాయ్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిల్ గేట్స్ తో అయితే ఆయన సుమారు 40 నిమిషాల పాటు సమావేశంలో చర్చించడం జరిగింది అనేక అంశాలపై. అవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ కి బిల్ గేట్స్ యొక్క ఆయనకి గేట్స్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అనే అంశం మీద కూడా పూర్తిగా చర్చించిన పరిస్థితి ఉంది. అంటే సుమారు బిల్ గేట్స్ కి చంద్రబాబు నాయుడుకి 30 సంవత్సరాల పరిచయం, అనుభవం అయితే ఉంది. 1995 నాడే మైక్రోసాఫ్ట్ అధినేతతో పూర్తిగా కూడా ఆయన సమావేశం జరగడం, అప్పటి నుంచి ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, దాని మూలంగానే ఈ రోజు హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చెందిందని కూడా మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయనకున్న పరిచయాలతో పూర్తిగా అంటే ఇప్పటి వరకు బిల్ గేట్స్ ఢిల్లీకి వచ్చిన తర్వాత తొలిసారిగా కలిసిన మొట్టమొదటి అంటే ఈ జర్నీలో ఫస్ట్ టైం కలిసిన ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి మాత్రం, ఇంకా కేంద్ర మంత్రులు కూడా ఎవరూ కలలేదు. ఈ 40 నిమిషాలు ఆయనతో సుదీర్ఘంగా చర్చించి పూర్తిగా కూడా అంటే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన వాటన్నిటికీ సహకారం అందించాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీద కూడా పూర్తిగా కూడా సపోర్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడంటే విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి, వైద్య సౌకర్యాలు అత్యవసరం ఏర్పడుతున్నాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా రిక్వెస్ట్ మేనర్ లో ఈయన ప్రపోజల్ పెట్టడం జరిగింది. అన్నిటికీ కూడా అక్కడ నుంచి అంటే బిల్ గేట్స్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్టుగా కూడా మనకి తెలియవస్తా ఉంది. పూర్తిగా కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అదే విధంగా మీడియాతో లైట్ గా చిట్ చాట్ చేసి ఆయన చెప్పిన సందర్భం అయితే ఉంది. పూర్తిగా సఫలీకృతమే జరిగింది. అన్ని రంగాల్లో కూడా సపోర్ట్ చేస్తామని బిల్ గేట్స్ హామీ ఇచ్చినట్టుగా కూడా ఆయన మనకి మీడియా వాళ్ళకి పూర్తిగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ సమావేశాల అనంతరం కూడా ఆయన నరేంద్ర మోడీని, నిర్మలా సీతారామన్, అమిత్ షాని కొంతమందిని కలవాలనే ఆలోచనతో వెళ్ళినప్పటికీ కూడా అనూహ్య కారణాల వల్ల ఆయన వెనుతిరిగిన పరిస్థితి. 3 గంటల 50 నిమిషాలకి రిటర్న్ మళ్ళీ ఆయన అక్కడ బయలుదేరి అమరావతి రిటర్న్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా వాళ్ళ టూర్ మ్యాప్ లో ప్రధానితో సమావేశం జరగాలి, నిర్మలా సీతారామన్తో సమావేశం జరగాలి, ప్రధానిని పూర్తిగా ఇక్కడ అమరావతి ప్రారంభోత్సవానికి పిలవాలి, ఆహ్వానించాలి, అలాగే పూర్తిగా బడ్జెట్ కేటాయించాలి, అనేక అంశాలు అడగడానికి అయితే వెళ్ళడం జరిగింది. కానీ ఈ సమావేశంలో, ఈ ట్రిప్ లో మాత్రం నరేంద్ర మోడీతో ఆయనకి కలవడం జరగలేదు. కారణాలు అనేవి వాళ్ళ వ్యక్తిగతం. పూర్తిగా కూడా ఆయన రిటర్న్ అయిన పరిస్థితి. ఏదైనా బిల్ గేట్స్ తో జరిగిన సమావేశం మాత్రం ఆద్యంతం కూడా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా ఉపయోగపడే విధంగానే 40 నిమిషాల జర్నీ జరిగిందని మనం భావించవచ్చు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.